నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పిన మాట ప్రకారమే ఇండస్ట్రియల్ హబ్గా చేయడమే కాకుండా అక్కడికి ఇండస్ట్రీస్ వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి ఈజీగా రావడానికి కూడా ఒక ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కూడా కేవలం 18 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఎయిర్పోర్టు పూర్తి చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అక్కడ ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ అధ్యక్ష పంపుడ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ అధ్యక్ష. దీన్ని సోలారు విండ్తో మనం ఎనర్జీ ఉత్పత్తి కానప్పుడు అధ్యక్ష పిఎస్పి ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీనికోసం మన ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోతా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు. అలాగే అక్కడ DRDO కూడా ఉంది అధ్యక్ష. ఇది కూడా ఫైరింగ్ కేంద్రం అధ్యక్ష. అత్యాధునికమైన మిసైల్స్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా ఇక్కడే టెస్టింగ్ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అధ్యక్ష 2900 కోట్లతో ఏర్పాటు చేసినారు అధ్యక్ష. దాని ద్వారా 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అధ్యక్ష. మన టీడీపీ ప్రభుత్వంలో MOUలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు గత వైసీపీ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో అధ్యక్ష వైసీపీ ప్రజాప్రతినిధుల వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించామా అని వాళ్ళు చాలా బాధపడినారు అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. 2-3 నెలల్లో పూర్తి కావడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. వారు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ను ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు అధ్యక్ష. ఉన్న పరిశ్రమలు ఏపీకి రామ్ వద్దు ప్రభో అని పారిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2024 ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన NDA ప్రభుత్వాలు ఏర్పాటైన మొదటి రోజు నుంచే మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అందులో భాగంగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే కేంద్రంలో అధ్యక్ష మా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు 2600 ఎకరాల్లో 2700 కోట్లతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా దాదాపు 12,000 కోట్లు అక్కడ పెట్టుబడులు వస్తాయని 45,000 మందికి ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అధ్యక్ష IT శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ అధ్యక్ష మా జిల్లా వాసి శ్రీ TG భరత్ గారు అయితేనేమి మన రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని రావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వచ్చింది అధ్యక్ష 14,000 కోట్లతో అధ్యక్ష. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి MOUలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. ఈ చిప్పు ద్వారా అధ్యక్ష ఈ చిప్పు తయారీ ప్రపంచంలోని కేవలం 4-5 దేశాల్లో మాత్రమే ఇది తయారు చేస్తారు అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష అంటే ఏ దేశాలంటే అధ్యక్ష USA, జపాన్, చైనా, సౌత్ కొరియా, తైవాన్. అలాంటిది మా వెనుకబడిన కర్నూలు జిల్లాలో ఇటువంటి హై టెక్నాలజీ పరిశ్రమ రావడం చాలా సంతోషం అధ్యక్ష. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇక్కడ వచ్చినాయి అధ్యక్ష 1800 కోట్లతో. ఇవే కాకుండా రిలయన్స్ బేవరేజెస్ 1600 కోట్లతో 80 ఎకరాలతో అక్కడ మా ఓర్వకల్లో రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రిలయన్స్ కన్జ్యూమర్స్ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ రెండిటి ద్వారా దాదాపు అధ్యక్ష 1700 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడ 80% మహిళలకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. డ్రోన్ హబ్ అధ్యక్ష మా ఓర్వకల్లిలో డ్రోన్ హబ్ కూడా 300 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా
తీర్చిదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు R&B ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ MSME పార్కులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అగస్తా సోలార్ అయితేనేమి, అలాగే సిగాచి ఇండస్ట్రీ అయితేనేమి, ఇవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో అధ్యక్ష, ఇండస్ట్రియల్ పాలసీ స్లీప్ మోడ్ లోకి పోయింది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు అధ్యక్ష, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా అధ్యక్ష మన ఐటీ మినిస్టర్ గారు ఒక ట్వీట్ చేస్తే అధ్యక్ష పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ రోజు భయపడిపోతున్నారు అధ్యక్ష. మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. చివరిగా నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, మా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి చదువుకున్న యువకులకు ఈ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.